బీసీ నాయకులారా ఉత్తి మాటలు కట్టి పెట్టబోయని ఎక్కడో విన్నా నేను. ఈ బీసీ నాయకులు ఉత్తి మాటలు కట్టి పెట్టబోయినప్పుడు ఆ దాంట్లో మీరు గతంలో మీరు అక్కడ ఆల్దో కూడా ఉన్నారు కాబట్టి మీకు వర్తిస్తుంది, నిన్న పోయిన సంఘాలు కూడా వర్తిస్తుంది. మీరు ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్గా బీసీ ఉద్యమాలు ఫెరోషియస్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ గడ్డ ఒక ప్రాంతీయం, ఒక తెలంగాణ కావాలనుకున్నప్పుడు అన్ని వర్గాలు కలిసి ఏకమై కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక ప్రాంతం మీద కానీ ఒక భాష మీద కానీ లేకపోతే ఏ రకమైనటువంటిది కానీ పోలరైజేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు జరిగే ఉద్యమం బీసీల ఉద్యమం, బీసీల ప్రాతినిధ్యం, రాజకీయంగా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఇది డెమోక్రటిక్గా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ పార్టీలతో సంబంధం, రాజకీయ పార్టీలు ఎవరు ఓనర్స్, వాటికి రాజకీయ పార్టీల ఓనర్స్ మీరు రాజకీయ పార్టీలుగా చూస్తున్నారు సార్, నేను చూడట్లేదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆల్ దోస్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పెడితే జగన్ చెప్పినట్టే నడుస్తుంది, తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుస్తుంది, బీఆర్ఎస్ అంటే వారి కుటుంబం చెప్పినట్టు నడుస్తుంది, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నడుస్తుంది. బీజేపీ డెమోక్రటిక్, ఎవరు లేరు ఓనర్స్ ఎవరు లేరు. నాకు చెప్పు, సింగిల్ ఓనర్ ఎవరు చెప్పదని లేరు. మోడీ గారు పాత్రధారులు, వాజ్పేయి గారు మోడీ గారు లేదు. డెఫినెట్ గా మొన్న బండి సంజయ్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, అంతకుముందు లక్ష్మణ్ గారు, ఎవరో ఒకరు కదా. అట్లా ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీయే కదా, ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్ గాంధీ లిమిటెడ్ కంపెనీ, బీఆర్ఎస్ కేసీఆర్ లిమిటెడ్ కంపెనీ. రాజకీయ పార్టీలు అన్నీ అవే కదా. అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ అంటే చాలా సిద్ధాంతం ఉంటుంది, ప్రాంతీయ పార్టీ ఒక సెంటిమెంట్. అప్పుడు గతంలో మీరు మాట్లాడారు సార్, నేను ఒకటే చెప్పిన, నేను నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నా, మనసు విప్పి మాట్లాడుతున్నా, దయచేసి ఇది కోట్ చేయండి. నేను పుట్టిన సామాజిక వర్గంలో నుండి 75 ఏళ్లలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. నేను పుట్టిన సామాజిక వర్గంలో నా తాతలు అయ్యలు ఎమ్మెల్యేలు కాదు, కనీసం సర్పంచులు కూడా కాదు. కానీ నేను అడ్వకేట్గా చదువుకొని, కాన్స్టిట్యూషన్ చదువుకొని, ఒక లీడర్గా లెజిస్లేచర్లో ఎంటర్ కావాలి. ఈ వర్గాలకు చెందినటువంటి ఈ ఎంబీసీ వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ జరుగుతున్న అన్యాయాలపైన ఒక చట్టాలు అనేకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్రాసిటీస్ ఉన్నాయి. ఇవాళ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, విద్యలో వెనుకబడి ఉన్నారు. వీటి మీద పోరాటం చేయాలంటే నాకు వేదిక కావాలి. నాకు వేదిక అవుతూనే నేను ఇండివిజువల్గా చేయగలుగుతాను. ఎందుకంటే పెట్టుబడి లేదు, వారసత్వము లేదు. మరి నేనేం చేయాలి? తెలివిగా నేను ఊహించుకొని, నేను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని నేను ఏ వేదిక అయితే ఏముంది, నా గమ్యాన్ని నేను చేరుకోవాలి. ఇండివిజువల్ పక్కన పెడతాను. ఏదైతే ఏముంది సార్, 42% రిజర్వేషన్ ఇవ్వనీయకపోతే నేను ఎన్నికలు జరగనీయా అని కవిత నుంచి మాట్లాడిన మాట ఎవరన్నారు? కవిత గారు అన్నారు కదా. అదే పార్టీని అంతకుముందు చేసిందా? లోకల్ బాడీస్లో ఎవరు అన్యాయం చేసిరు? ఉన్నదాన్ని తగ్గించారు కదా. 32% దాకా ఉంటే దాన్ని 18కి తీసుకుపోయారు లోకల్ బాడీలో పోయినసారి. నిజమైన అన్యాయము తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళ 10 ఏళ్లలో ఆ లోకల్ బాడీ ఎన్నికల కదా జరిగింది. ఆ చరిత్రలో చెయ్యకూడదు చేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఎవరు నమ్ముతాడు? కవిత గారు ఎవరిని అడగాలి? కేసీఆర్ గారిని అడగాలి. ఎందుకు చేసినావు అట్లా అని అడుగుతారా? వాళ్ళ ఆయనని అడుగుతుందా? పోయి చెప్పండి, మీరు చెప్పండి. నిజమైన అన్యాయం బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తగ్గించింది ఎవరు? ఫస్ట్ ఆ తప్పులకు క్షమాపణ కోరమని బీసీలను ఫస్ట్. గతంలో బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో జరిగినాయి కానీ, ఆ ఉద్యమంలో జరిగినాయి కానీ, ఆ పార్టీ కూడా చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకుండా ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి మళ్ళీ కొత్త ఉద్యమం చేయమను. సరే, ఇవాళ బీసీలు అందరూ పోయి వారి వెనకాల తిరుగుతారు. ఎవరైతారు? వారిది ప్రొపగండా వారికి మళ్ళీ ప్రజలలో రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. జగిత్యాలలో ఇది ఏం చెప్తున్నా అంటే, జగిత్యాల సెంట్రిక్గా ఒక నాటకం జరుగుతుంది. రేపు ఈమె జగిత్యాలలో ఎమ్మెల్యే కావాలన్నా, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలన్నా, జీవన్ రెడ్డి గారేమో ఈడబ్ల్యూఎస్ మేము 6% ఉన్నాం, 10% రిజర్వేషన్ ఇచ్చిరు అని ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే బీసీల యొక్క ఇది ప్రేమ సంపాదించడానికి. కవిత గారు కూడా రేపు కాబోయే కాలంలో జగిత్యాల్లో ఎమ్మెల్యే కావాలంటే ఇదే బీసీ పాటను ఎత్తుకోవాలి. కాబట్టి ఆమె ఫ్యూచర్ 4 yearsది ఇప్పుడే రోడ్ మ్యాప్ తయారు, జగిత్యాల టార్గెట్గా రోడ్ మ్యాప్ వేసుకుంటున్నది. అంతే తప్ప అది మీరు పెద్ద బీసీ ఉద్యమంగా చూస్తే ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఉన్నపలంగా ఈ ఉద్యమాన్ని తీసుకోవడం, 40 సంఘాలను బయట పెట్టడం ఉన్నదాకా లిక్కర్ స్కామ్ అంశంలో బెయిల్ మీద బయటకు వచ్చినాక 3-4 నెలలు మాట్లాడకుండా సడన్ గా బయటకు వచ్చి నేను బీసీ ఉద్యమాన్ని చేస్తానంటే ఎట్లా చూడాలంటే దీని వెనకైనా స్కెచ్ ఉందా? ప్రభుత్వం పైన కుట్ర చేసే డెఫినెట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది ఒకటి. రెండోది, కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. కేటీఆర్ గారు కేసులలో కింద మీద అవుతా ఉన్నాడు, అపసోపాలు పడతా ఉన్నారు అక్కడ.
హరీష్ రావు గారు ఏం చేయబోతారో ఆ పార్టీకే తెలియదు. రేపు ఏ రకమైన బ్లాస్టింగ్ న్యూస్ వచ్చినా మీకు రావచ్చు. మీకు దగ్గర సాన్నిహిత్యం కూడా ఉంది ఆయనకి, డెఫినెట్గా ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? అది నాకు లేదు, దాంట్లో నేను లేను కాబట్టి నాకు లేదు. కానీ ఉండొచ్చు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. బిగ్ బ్లాస్ట్ జరగొచ్చు అంటారా? జరగవచ్చు డెఫినెట్గా హరీష్ రావు గారి రూపంలో. ఎందుకంటే ఈ తెలుగు నేల మీద మామ అల్లుళ్ళు అనేది ఒకటి మొదటి నుంచి అదొక నడుస్తూ ఉంది. సో గతంలో కూడా ఎన్టీ రామారావు గారు అన్నారు కదా, జామాత దశమగ్రహం అని చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చినట్టుగా రేపు దీంట్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ ట్రెండ్ సెట్టింగ్ మొదటి నుంచి ఉన్నది కదా. ఇప్పుడు మీకు బాల్ ఠాకరేది ఏమైంది, కొడుకు అల్లుడు. శరద్ పవార్ది ఏమైంది, కూతురు అల్లుడు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావుది ఏమైంది, మామ అల్లుడు. ఇప్పుడు కేసీఆర్ దాంట్లో ఎవరి మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి, మామ అల్లుడు. సో ఈ దేశంలో అది ఉంది కదా, ఫ్యూచర్ గురించి వస్తుంది డెఫినెట్గా. నేనేమంటున్నా అంటే ఇటువంటి పరిస్థితులలో కవిత గారు బయట తిరగాలంటే ఒక అంశం కావాలి. తెలంగాణ అంశం అయిపోయిందిగా, కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, ఇక బీసీల అనే ఒక ఉద్యమం. అక్కడక్కడ ప్రజలు బీసీల గురించి ఆలోచిస్తారు. ప్రతి ఊర్లో 10 మంది కలిస్తే ఇన్ని రోజుల నుంచి ఆలే నారాబాయ్ ఈసారి బీసీలను గెలిపించుకుందాం, మనకు కూడా పిల్లలు సోషల్ మీడియా రావడం, కొంత ఎడ్యుకేషన్ కింది స్థాయిలో చదవడం, ఆ యూత్ అంతా కూడా ఇప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు బీసీ యువకులంతా. ఆ ఆలోచనని మళ్ళీ ఒడిసి పట్టుకొని రాజకీయంగా ఎదగడానికి ఉపయోగించుకోవడానికి ఇటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మోపైతున్నారు. ఆల్రెడీ మనం ఏదో సామెత కాదన్నట్టుగా మొత్తం ఈకలు బీకినాక ముందు 2 ఇంకా వస్తారు సార్ అనేక రాజకీయ నాయకులు కాదు, బీసీ సంఘాలు ఎట్లా పోతున్నాయి వాళ్ళ దగ్గర. డెఫినెట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి మల్లన్న గారిని రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నారు, కవిత గారు ఇప్పుడు వీళ్ళని నడిపిస్తా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ అసలు ఏమాత్రం నోరు మాట్లాడలేనటువంటి మత్స్వంచారి గారు కేసీఆర్ గారిని చూస్తే కనీసం బీసీలైనా కూడా కాదు కదా. కాదు, నేను ఏమంటున్నా, గతంలో ఐపీఎస్ ప్రవీణ్ గారిని బీఎస్పీ పెట్టి కోవట్ రాజకీయాలకు తెరలేపింది రాష్ట్రంలో కేసీఆర్ గారు. ఐపీఎస్ ప్రవీణ్ గారిని బీఎస్పీకి పంపి ఎట్లయితే చేసినారో ఇప్పుడు బీసీలలో కూడా ఆయన మరో వేదికను సృష్టించే ప్రయత్నం ఈ రూపంలో చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. మరి మొదటి నుంచి కూడా ఇటువంటి కోవట్ రాజకీయాలే. అటువైపు రేవంత్ రెడ్డి గారు ఏడున్నాం సార్, మేము ఏడున్నాం అనేది వాళ్ళని మోసే కాడు ఉన్నాము అంటున్నా. అందుకే కదా బీసీలు అందరం కూడా ఒక్కొక్కరుగా వారి మీద భ్రమలన్నీ తొలగిపోయి బయటకు వెళ్ళిపోయినాం. ఆయన చుట్టున్నది ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్లో మీరు చూడండి, కేటీఆర్ చుట్టున్నది ఎవరు, కేసీఆర్ చుట్టూ ఉండేది కనీసం పార్టీలో ఉన్న బీసీ నాయకులు కవితకు సపోర్ట్ లేనట్టుంది కదా. డెఫినెట్ చెయ్యరు కదా, నమ్మకం కోల్పోయారు వాళ్ళు, నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు పోతారు, ఇప్పుడు కవిత గారు వెనకాల తిరుగుతాం, కవిత గారు బయటికి వెళ్తారు, ఆమె వెనకాల బీసీలు అందరూ ర్యాలీ అవుతారు. ఎవరికి ఉపయోగం? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.